నమస్తే, వెల్కమ్ టు రైతు రంజని. వేసవి కాలం కొనసాగుతున్న వాతావరణ పరిస్థితులను బట్టి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఆ క్రమంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో తుగ్గలి మండలంలో ఇటీవల భారీ వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో స్థానికులు వజ్రాల అన్వేషణ కోసం రంగంలోకి దిగారు. అందులో భాగంగా పొలంలో వ్యవసాయ పనులు చేస్తున్న ఒక రైతుకు వజ్రం లభించింది. ఈ వజ్రాన్ని 1.5 లక్షలకు రైతు నుంచి వ్యాపారి కొనుగోలు చేసినట్లు ఓ చర్చ కొనసాగుతూనే ఉంది. వర్షాలు పడ్డాయంటే చాలు, రాయలసీమలో వివిధ ప్రాంతాల్లో వజ్రాల అన్వేషణ ప్రారంభమవుతుంది. జస్ట్ ఒకే ఒక వజ్రం లభిస్తే చాలు, జీవితంలో కష్టాలన్నీ తీరిపోతాయనే ఆశతో ప్రజలు ఆ వజ్రాల అన్వేషణను ప్రారంభిస్తారు. అనంతపురం జిల్లాతో పాటు దానికి సరిహద్దులుగా ఉన్న జిల్లాలోని కొన్ని ప్రాంతాలు ఇప్పటికే భారీగా వజ్రాలు సామాన్యులకు లభించాయి. దీంతో వారంతా లక్షాధికారులయ్యారు. మరో కొద్ది రోజుల్లో వర్షాకాలం ప్రారంభం కానుంది. దీంతో వజ్రాల అన్వేషణకు ప్రజలు సమాయత్తమవుతున్నారు. వర్షాలు పడడంతో భూమి పొరల్లోని వజ్రాలు బయటకు వస్తాయి. వాటిని అన్వేషిస్తే క్రమంలోనే ప్రజలు ఆ వజ్రాలను గుర్తించి సొంతం చేసుకుంటారు. ఇలా దొరికిన వజ్రాలను వ్యాపారులకు విక్రయించి పలువురు ఇప్పటికే జీవితంలో స్థిరపడ్డారు. ఇక ఉద్యోగులు సైతం తమ ఉద్యోగాలకు సెలవు పెట్టి మరీ ఈ వజ్రాల అన్వేషణలో పాల్గొంటారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు ఎక్కడో అక్కడ సీమ జిల్లాలో పలు ప్రాంతాల్లో, మరీ ముఖ్యంగా అనంతపురం, కర్నూలు జిల్లాలో వజ్రాల కోసం అన్వేషణ ఒక యజ్ఞంలో కొనసాగిస్తూ ఉంటారు.